రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం మండలం మన్సన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా రాజకీయ కుటుంబానికి చెందిన పబ్బ సుచిత్ర శ్రీధర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి పబ్బ శ్రీధర్ గౌడ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఓటర్లని చూడ మంచి స్పందన లభిస్తోంది. బ్యాట్ గుర్తుపై సుచిత్ర శ్రీధర్ గౌడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇంటింటికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా పబ్బ సుచిత్ర శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ గెలుపుపై ధీమాని వ్యక్తం చేశారు. ఉత్తుత్త ఇవ్వనని, మార్పు కోసం పోటీ చేస్తున్నామని, గెలిచిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేసి చూపిస్తామని చెప్పారు. ముఖ్యంగా యువతకు కూడా సరైన క్రీడా మరియు ఇతర వస్తువులు లేని పరిస్థితిని చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సన్పల్లి గ్రామంలో ఉన్నాము. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్ పదవికి మరియు ఈ వార్డు మెంబర్లు కూడా పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యం ఇది. ఈ క్రమంలోనే సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నాయి. ఇక్కడ మన పబ్బ సుచిత్ర శ్రీధర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. శ్రీధర్ గౌడ్ గారు చెప్పండి, ఎట్లా ప్రచారాలు ఎట్లా ఉంది? మేము మా వరకు మంచిగానే చేసుకుంటున్నాం, అంతా మంచిగానే ఉంది. ఊర్లో వాళ్ళు గిట్ట కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు మాకు. వాళ్ళతో మేము డైలీ పోయి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ సర్పంచి గెలిచిన వెంటనే ఆ సమస్యలన్నీ చేసేస్తామని చెప్పాం. మాకు వాళ్ళు సహకరిస్తారని అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ గ్రామంలో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? సమస్యలు అనేటివి అంటే కొంచెం ఇంతకుముందు అయిన వాళ్ళు గిట్ట చేసిర్రు. కాకపోతే ఇంకేమైనా ఉంటే ఏదైనా డ్రైనేజీ కానీ, దానికి వాటర్ అంటే నార్మల్ ఇప్పుడు పుష్కలం ఉంది, కానీ లేకపోతే వాటి ప్రాబ్లమ్స్, బోర్ వేయడం, ఇవన్నీ వీటి గురించి కొన్ని ఇబ్బందులు. అంటే ప్రచారాల స్పందన ఎట్లా ఉంది? నాకు మంచిగా ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళే సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నందుకు, వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు గెలిచినందుకు ఈసారి కొంచెం కొత్త వాళ్ళని చూడాలని ఒక ఆలోచనతో అనుకుంటున్నారంట. కానీ చూద్దాం ఎవరు గెలిచేదని. అంటే మార్పు వచ్చే అవకాశం ఉందా విలేజ్? ఉంది. యూత్ గెలవడం వల్ల మార్పు చాలా ఉంటుంది కదా సార్, వస్తుంది, మార్పు ఉంటుంది. యూత్ గిట్ట మేము గిట్ట చాలా చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళ గెలిస్తే. మీరు ఏ గుర్తుతో పోటీ చేస్తున్నారు? స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తు వచ్చింది నాకు. మూడో నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా ఈ విలేజ్ని, జనరల్గా ఎట్లా డెవలప్ అయింది అసలు అప్పటికి ఇప్పటికి? ఉంది. నార్మల్గా మా తాత ఫస్ట్ సర్పంచ్, ముందు అప్పట్లో పేరు పబ్బ చెన్నయ్య, తర్వాత పట్వార్ బాలరాజా, ఆయన ఇట్లా సర్పంచ్ చేశారు. తర్వాత మా ఫాదర్, మా డాడీ ఉప సర్పంచ్ చేశాడు. ఇప్పుడు నేను సర్పంచ్కి పోటీ చేయడం జరుగుతుంది. నార్మల్ అంటే మీరు పొలిటికల్ కుటుంబం నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే దానివల్ల ఎట్లా పాజిటివ్గా స్పందించే అవకాశం ఉందా జనం? అంటే అనుకుంటున్నారు, స్పందిస్తున్నారు. కాకపోతే మేము చేసినప్పటి నుంచి ఏమీ సంపాదించుకోవడం అనేది ఏమీ లేదు. ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. నార్మల్గా అట్లా నడుస్తుంది. అంటే ఈ సర్పంచ్ పోటీ చేయాలనే సంకల్పము మీకు దేనికి ఎట్లా కలిగింది? అంటే ఏమీ లేదు, అందరము ఒకే పార్టీ వాళ్ళం. కాకపోతే వాళ్ళు ఏది మమ్మల్ని రెస్పాండ్ కాకపోవడం, మాకు కొంచెం ప్రిపేర్ చేయకపోవడం, మమ్మల్ని ఏమంటారు కంబైండ్ అయ్యి ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటి కంబైండ్ అయ్యి మన్సన్పల్లిలో సర్పంచ్ నిలవడం జరిగింది. మేము స్వతంత్ర అభ్యర్థిగా వేసాము. వాళ్ళతో కోపం మీద అంతే. అంటే ఓవరాల్గా మన్సన్పల్లి గ్రామ ప్రజలకు మీరు ఏమని అప్పీల్ చేయదలుచుకోరు ఫైనల్గా? అంటే నార్మల్గా వాళ్ళకన్నా బెటర్గా ఇస్తానేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఊరు బాగు కోసానికే పాటుపడతాం, నేను మా వైఫ్. అంటే మీరు ఇంకా వార్డు మెంబర్ ఇట్లా ప్యానల్ వేసారా? ఏం లేదు, ఏదీ లేదు. నార్మల్గా సర్పంచ్కి నిలబడ్డాము, గెలుస్తామని నమ్మకంతో ఉన్నాను. తిరుగుతున్నాము గట్టిగా, అది దేవుడికి ఎరక. అంటే ప్రత్యేకంగా ఏదన్నా హామీల మీద ఏమన్నా ఫోకస్ చేసేదా? పలానా హామీలు అట్లా? హామీలు అనేది యూత్ గురించి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. ఒక జిమ్ సెంటర్ కానీ, అంతా వాళ్ళకి జిమ్ సెంటర్ కానీ, స్పోర్ట్స్ గురించి ఇలాంటివి యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే చేసి 100% వాళ్ళకి గెలిచిన వెంటనే అవే చేయడానికి ముందుకు వస్తాను. యూత్ గురించి, వృద్ధుల గురించి, ఎవరికైనా వృద్ధుల గురించి గిట్ట ఏదైనా మంచిది చేస్తాం వాళ్ళకు ఆలోచించి. అంటే ముఖ్యంగా ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టే అభ్యర్థులు మీకు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? నాకేం లేదు స్వామి, అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, అందరం తర్వాత కలిసి ఉంటాం, కలిసే తిరుగుతాం, అంతా కలిసే ఉంటాం. ఈ ఎలక్షన్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళతోటి కదా, అది అవన్నీ ఎవరి మీద ఎవరు రుద్దరు. ఏ కోపాలు ఎవరు ఏమనేవి లేవు, ఇంతవరకు కాలేవు ఇక్కడ ఈ ఊరి విలేజ్లో. నార్మల్ ఏంటంటే
అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము వేసుకున్నాం అంతే, ఒక యూత్కు ఉండాలి అని. ఓకే ఓకే, ధన్యవాదాలు శ్రీధర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజలు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.